గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి నెంబర్ పజిల్స్. ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు చేసి ఒక చిన్న లైక్ అయినా సరే చాలామందికి నా వీడియో అనేది వెళ్ళడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, నాకు డ్రాయింగ్ అంతగానం రాదు. ఒకవేళ నీట్గా డ్రా చేయకపోతే ఐఎమ్ సారీ. నేను మ్యాక్సిమం ట్రై చేసిన సర్కిల్స్, బాక్సెస్ నీట్గా డ్రా చేయడానికి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. ఈ క్వశ్చన్ మార్క్లోని నెంబర్ని ఫైండ్ చేయాలి అంటే ఫస్ట్ ఈ నెంబర్స్ ఎలా వచ్చినాయి అనేది మనం ఫైండ్ చేయాలి. ఇక్కడ 25 నుండి డిక్రీజ్ అయినాయి, ఇలా డిక్రీజ్ అవ్వకుండా అయినాయి. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ మనకు ఇంక్రీజ్ అయినాయి. ఇప్పుడు 15 + 1 69, 16 + 2 89, 18కి 3 యాడ్ చేస్తే 21, 21కి 4 యాడ్ చేస్తే 25, 25కి 5 యాడ్ చేస్తే మనకు 30 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నేను ఒకసారి స్టెప్స్ రాస్తాను చూడండి. 15కి +1 యాడ్ చేస్తే 16 వచ్చింది, 16కి +2 యాడ్ చేస్తే 18 వచ్చింది, ఈ 18కి 3 యాడ్ చేస్తే 21. చూడండి నేమ్ నెంబర్స్ వచ్చినాయి. 21కి 4 యాడ్ చేస్తే 25 వచ్చింది, 25కి 5 యాడ్ చేస్తే 30. ఇలా నేను ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 2ని, ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఇక్కడ 256, 16. ఫస్ట్ మనకి ఇక్కడ వాల్యూ ఎంత తెలియాలి అంటే ఫస్ట్ ఇవి రెండు ఎలా వచ్చినాయని తెలియదు. ఇప్పుడు మనం నార్మల్గా చూస్తే ఇక్కడ మనకి అందరికీ తెలుసు 16² అనేది 256. 16² అంటే ఎంత? 16 16 మనకి ఇంత అని మనకు తెలుసు. సో ఇక్కడ ఏమొస్తుంది? ఆటోమేటిక్గా ఇది కూడా ఇంతే కదా, 2 2s 4. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ బాక్స్లో ఇచ్చారు ఇది. ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ 125 ఎలా వచ్చింది, ఈ 10,000 ఎలా వచ్చింది అనేది తెలిస్తే మనకు ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర ఎలా వచ్చింది సార్. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు 125 వచ్చేసి 5లో వస్తుంది, క్యూబ్లో వస్తుంది. 5 క్యూబ్ అంటే 5 × 5 × 5 చేస్తే మనకు 125 వస్తుంది, 5 క్యూబ్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా అంతే. ఓకేనా. 10 × 4, సో 10,000 వస్తుంది. ఓకేనా. అంటే 10 × 4 అంటే ఏంటిదంటే 10ని నేను 4 టైమ్స్ చేసిన, 10ని 4 టైమ్స్ చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 2ని 5 పవర్, 2ని 5 టైమ్స్ మల్టిప్లై చేయండి. 2 × 2 × 2 × 2 × 2 చేస్తే మనకెంత? 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నేను ఇక్కడ ఏం చేశానంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ 125 మనకి ఎలా వస్తుంది? 5 క్యూబ్కి 125 వచ్చింది. సో ఇక్కడ 10,000 రావాలంటే 10⁴కి వస్తుంది. ఇక్కడ డైరెక్ట్ ఇచ్చిండు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 5 క్యూబ్కి 125, 10⁴కి 10⁴కి 10,000, అలానే 2⁵కి 32. ఇలా వచ్చేసింది మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 11 3 49 5 19 క్వశ్చన్ మార్క్ 7 13 100. ఇప్పుడు మనకు 49 ఎలా వచ్చింది, ఈ 100 ఎలా వచ్చింది తెలుసుకుంటే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనం చూస్తుంటే మనకు 49 అయితే రాదు. ఇప్పుడు 11 + 3 యాడ్ చేస్తే 49 రాదు, 11 మైనస్ చేసినా రాదు, పోనీ డివిజన్ చేస్తే రాదు. సో ఇప్పుడు మనకు 49 రావాలి అంటే మనకు 7² 49 వస్తుంది. అవునా కాదా? 7² 49 వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 10² 100 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 7 10 అంటే 7కి మధ్యలో 8 9 10. సో అలా చూద్దామన్నా కూడా మనకు అర్థం అవ్వట్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ 11 3 ఇది ఉంది కదా, 11 + 3, 11 + 3/2 చేయండి. ఓకేనా. 11 + 3/2 చేస్తే ఎంత వస్తుంది? 14 2. సో ఇది డివిజిబుల్ అవుతుంది. 2 1s 2 7. సో 7² ఆటోమేటిక్గా 49 వచ్చేసి. ఇప్పుడు నెక్స్ట్ ఇది కింది ట్రై చేద్దాం. 7 + 13/2. 7 + 13 ఎంత అవుతుంది? 20 అవుతుంది. ఓకే. 2తో డివైడ్ అయితే 10. ఓకే. 10² అనేది మనకి ఇచ్చేది. సో సేమ్ ఇప్పుడు ఇది ఎలా వచ్చిందంటే మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ కదా, ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి. 5 + 19/2. 5 + 19/2 అంటే ఎంత? 24/2 అంటే 12 వస్తుంది. సో మనకు 12² ఎంత?
144. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇక్కడ మనకి ఇక్కడ 49 అనేది ఎలా వస్తుంది? 7 స్క్వేర్కి 49 వస్తుంది. ఇక్కడ 10 స్క్వేర్కి 100. సో మనకి ఇక్కడ 7 రావాలి. 7 రావాలంటే ఎట్లా వస్తుంది? 11 + 3ని నేను 2తోని డివైడ్ చేస్తే నాకు 14 వచ్చింది. 14 అనేది 7 టేబుల్లో పోతుంది. 2 7 14. సో 7 స్క్వేర్ 49. ఇక్కడ కూడా అంతే. 7 + 13 అనేది ఎంత అయింది? 20 అయింది. 20/2 చేస్తే 10 స్క్వేర్ 100. యాజ్ ఇట్ ఈస్ 5 + 19ని చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 24 వస్తుంది. 24ని బై 2తో డివైడ్ చేస్తే మనకు 12 వస్తుంది. ఆ 12ని ఇంకొక 12 స్క్వేర్ అంటే 12 స్క్వేర్ చేస్తే 144. నేను 2 టైమ్స్ చెప్తున్నాను, ఎందుకంటే మీకు మంచిగా అర్థం అవ్వాలని చెప్తున్నాను. నెక్స్ట్ టైం మీరు ఏదైనా ప్రాబ్లం చూస్తే మీరు చెయ్యగలగాలి, అందుకే 2 టైమ్స్ చేస్తున్నా. ఇన్ కేస్ మీకు వద్దు అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను సింగిల్ టైమే చెప్తాను. ఓకేనా? అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మీరు నాకు కామెంట్ చేయండి, మీకు అర్థమవుతుందా, అర్థం అవ్వట్లేదా అనేది. ఇన్ కేస్ మీకు అర్థమైతే అర్థమవుతుంది అని చెప్పండి. ఒకవేళ అర్థం అవ్వకపోతే మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పండి. ఇన్ కేస్ మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా టాపిక్ మీద వీడియో చేస్తాను. రీజనింగ్ కానీ యాప్టిట్యూడ్ కానీ ఏదైనా సరే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రయాంగిల్ ఇచ్చిండు. మనకు ట్రయాంగిల్లో 64, 36, 49, 21 వచ్చింది. ఇక్కడ 121, 81, 100. ఫస్ట్ ఈ 21 ఎలా వచ్చింది? జస్ట్ థింక్ చేయండి. 21 ఎలా వచ్చిందో దాన్ని కాసేపు పక్కకి పెడితే ఇక్కడ మీరు ఇవన్నీ చూస్తే ఇవన్నీ స్క్వేర్లో ఉన్నాయి. ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్. ఇప్పుడు మనం చూసుకుంటే ఇదేమో 6 స్క్వేర్, ఇదేమో 7 స్క్వేర్, ఇదేమో 8 స్క్వేర్. ఒకసారి దీన్ని కూడా చూస్తే ఓకే, ఇది 9 స్క్వేర్లో ఉంది, ఇది 10 స్క్వేర్లో ఉంది, ఇది 11 స్క్వేర్లో ఉంది. ఇప్పుడు మనకు 21 రావాలంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడున్న ఈ 6ని ప్లస్ ఇక్కడ ఈ 7ని ప్లస్ ఈ 8ని అడిషన్ చేద్దాం. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? 6, 6, 12, 13 అవుతుంది. 13 + 8 ఎంత అవుతుంది? 13 + 8 వచ్చేసి 21 వస్తుంది. ఓకే, మనకు 21 ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని కూడా అలాగే యాడ్ చేద్దాం. 9, 10 అండ్ 11. 10 + 11 అవుతుంది, ఎంత అవుతుంది? 10, 10, 20, 21. 21 + 9 అంటే ఎంత? 30 అవుతుంది. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 30. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.